T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. అమెరికా వెస్టిండీస్ వేదికల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు పెద్ద జట్ల మ్యాచ్లు ఏవీ జరగలేదు. ముఖ్యంగా టీమిండియాకు మాత్రం టోర్నీ ప్రారంభమైన 4 రోజుల తర్వాత తొలి మ్యాచ్ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. భారత్ టోర్నీకి ముందు జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్తోనే టోర్నీలో జరిగే మొదటి మ్యాచ్కు తుది జట్టు ఎంపికపై యాజమాన్యం దాదాపుగా ఓ అంచనాకు వచ్చిందని తెలుస్తుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ మిగతా ప్లేయర్లంతా రాణించారు. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో ఆడలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టు ఎంపికపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వార్మప్ మ్యాచ్లో జైస్వాల్ను బెంచ్పై కూర్చోబెట్టడం దానికి సంకేతమనే విశ్లేషణలు వస్తున్నాయి. ఓపెనర్గా వచ్చిన అవకాశాన్ని శాంసన్ వినియోగించుకోలేకపోయాడు. పైగా IPL 2024లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. దీంతో రోహిత్తో కలిసి అతడే ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదం జరిగిన 17 నెలల తర్వాత టీమిండియా శిబిరంలో చేరిన రిషబ్ పంత్ వార్మప్ మ్యాచ్లో అదరగొట్టాడు. 4 సిక్స్లు 4 4లతో మునుపటి తరహాలో రెచ్చిపోయాడు. వికెట్ కీపర్గా కూడా సత్తా చాటాడు. దీంతో సంజు శాంసన్ను కాకుండా పంతునే తుది జట్టులో ఆడించాలని యాజమాన్యం భావిస్తుందని సమాచారం. స్పెషలిస్టు బ్యాటర్ అవసరం ఉందనుకుంటే తప్ప సంజుకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది.